మహావతార్ పరశురామ్ పోస్టర్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్. ఎంత బాగుందంట అది. దీనమ్మ ఇది కావాలి నాకు, ఇట్లా కావాలి నాకు, మస్తు అనిపించింది. చాలా చాలా బాగుంది. తల ఎదిగినప్పుడు క్లాసిక్ అంటే లైక్ ఫస్ట్ సినిమాలో నీకు అలాంటి సీన్స్ ఉంటాయి లాస్ట్ లో, అలాగే అనిపించింది. బట్ క్వాలిటీ గానీ చాలా 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 మొత్తం పెంచేశారు, చాలా బాగుంది. అండ్ నేను నిన్న వీళ్ళు అనౌన్స్ చేసినప్పుడు అనుకున్నాను, అరే మీరు పరశురామ్ గురించి తీస్తున్నారు, ఎంత బ్రూటల్ ఉండాలి తెలుసా, మీకు లిటరల్లీ ఏ సర్టిఫికేట్ పడిపోవచ్చు దీంట్లో మీరు చూపించే. మహావతార్ నరసింహ చూసిన తర్వాత ఐ వాస్ టోటలీ కన్విన్స్డ్, ఇల్లు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు, బాగా చేస్తారు అనిపించింది. అదే చేస్తున్నారు. అదే మీరు నరసింహ క్లైమాక్స్ లో చూపించిన సీక్వెన్స్ ఏదంటే దాన్ని మీరు కంటిన్యూ చేసి మహావతార్ పరశురామ్ హ్యాండిల్ చేస్తే చాలు, ఇంకేం అవసరం అనుకున్నాను. అలాగే ఉంది ఇది. అంటే బేసిక్లీ మహావతార్ పరశురామ, ముఖ్యంగా పరశురామ అవతారం కానీ అండ్ ఆల్సో నరసింహస్వామి అవతారాలు కానీ వీటన్నిటిని రౌద్రావతారాలు అంటారు. ముఖ్యంగా వీళ్ళు రౌద్రం ఎక్కువ, వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది. ఆ కోపంతో వాళ్ళు అన్యాయాన్ని అండ్ ఆల్సో అధర్మాన్ని అణిచే అవతారాల్లో ఇవి మెయిన్ అన్నట్టు. నరసింహ అవతారం కానీ పరశురామ అవతారం. పరశురామ అవతారము కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ. ఎట్లా అంటే మనకి నేను స్టోరీ చెప్పను, లైక్ రాజు కూతురు ఒక మునిని పెళ్లి చేసుకుంటుందిరా. మునిని పెళ్లి చేసుకుని ఆమె ఏం చేస్తుంది అంటే, నాకు మా అమ్మకి కొడుకులు కావాలి అంటే ఈ ముని ఏం చేస్తాడు, 2 వెన్నెలో సంథింగ్ పెరుగు ఇస్తే ఒక దాంట్లో ఏమో బాగా వీరుడు పుడతాడు, శూరుడు పుడతాడు, రాజు పుడతాడు, క్షత్రియుడు గుణగణాలు ఉన్నాడు పుడతాడు, ఇంకో దాంట్లో గొప్ప తపస్వి పుడతాడు. సో ఈ రెండిట్లలో మీ అమ్మకేమో క్షత్రియుడు ఇచ్చినో ఉన్న అదివ్వు, నువ్వు ఇది తీసుకో, సో దట్ నీకు ముని పుడతాడు, మీ అమ్మకేమో వీరుడు పుడతాడు. దట్ ఈస్ ద స్టోరీ. ఈమె ఏం చేస్తుంది, కన్ఫ్యూజన్లో ఈ రెండు మారిపోతాయి, వేరే డిఫరెంట్ గా దాన్ని కన్జ్యూమ్ చేస్తారు. తిన్న తర్వాత ఇలా ఏమైనా అపచారం జరిగిందని చెప్పేసి మళ్ళీ ఆ ముని దగ్గరికి వెళ్తే, ఆహా ఓకే, సో మీ అమ్మ కడుపులో పుట్టేటోడు ఫస్ట్ క్షత్రియుడు పుడతాడు, తర్వాత ముని అవుతాడు. ఎవరు, విశ్వామిత్ర మహర్షి. సో ఈ వాజ్ సపోజ్ టు బి ఫస్ట్ క్షత్రియుడిగా పుడతాడు, రాజు అవుతాడు, రాజు తర్వాత గర్వభంగమై వశిష్ఠ మహర్షి తోటి. సో తర్వాత హీల్ బికమ్ విశ్వామిత్ర మహర్షి. స్టిల్ అతని కోపిస్ట్ ఎక్కువ ఉంటాడు, కోపం. అందుకే విశ్వామిత్ర మహర్షి అనగా అందరూ భయపడతా ఉంటారు. హీస్ కోపి, శాపాలు ఎక్కువ పెడతాడు అని చెప్పేసి కోపం ఎక్కువ ఉంటుంది. సో అట్లా నీ కడుపున పుట్టే ఎవరైతే కొడుకు ఉంటాడో, అంటే లైక్ నీ కడుపులో పుట్టాల్సింది ఎప్పుడు క్షత్రియుడు ఆ వీరుడు పుడుతున్నాడు కాబట్టి నీ కడుపులో ఉన్నోడిని అట్లా పంపాను, నీ మనవాడు అవుతాడు. అట్లా నీ మనవాడు వస్తాడు, నీ కొడుకు రాడు. నీ కొడుకుగా పుట్టేది ఇప్పుడు జమదగ్ని అని చెప్పేసి ఒక గొప్ప ముని పుడతాడు. ఆయనకు పుట్టే కొడుకు బాగా వీరుడు అవుతాడు, క్షత్రియుడు గుణగణాలు ఉన్న క్షత్రియుడు, బ్రాహ్మణుడిగా పుట్టే క్షత్రియుడు అన్నట్టు. వీళ్ళు చాలా కోపం ఎక్కువ ఉంటది, రౌద్రంగా ఉంటాడు, అతి పరాక్రమవంతుడు. వీళ్ళందరూ దుర్వాస మహర్షి కూడా ఎక్కువ కోపం ఉంటుంది. డెఫినెట్లీ. బట్ స్టిల్ విశ్వామిత్ర మహర్షి ఈజ్ నోన్ ఫర్ దాట్. కోపంతో గర్వంగమై అలా అవుతాడు అనమాట విశ్వామిత్ర మహర్షి. బట్ అట్లా అవుతాడు అనమాట. సో అట్లా మనకి జమదగ్ని మహర్షికి పరశురాముడు పుడతాడు. పరశురాముడికి ముందు 4-5 అన్నదమ్ములు టోటల్గా. సో లాస్ట్లో పేరు రాముడు. యాక్చువల్లీ పరశురాముడు అని ఏమి ఉండదు, ఆయన పేరు భార్గవ కూడా కాదు, ఆయన పేరు రామ. వాళ్ళ కులం పేరు భార్గవ ఏదో ఉంటుంది. సో హిల్ బికమ్ భార్గవ రామ, ఆయన తర్వాత పరశురామ, ఎందుకంటే పరశు వచ్చింది కాబట్టి పరశురామ వచ్చింది. టెక్నికల్లీ చూసుకుంటే పరశురాముడు ఎప్పుడైతే యుద్ధం చేస్తాడో, ఆయన ఏ రేంజ్ యుద్ధం చేసిండంటే క్షత్రియులను చంపేసి వాళ్ళ రక్తంతో చెరువులు తయారు చేస్తాడు. ఇప్పుడు ఏదైతే కురుక్షేత్రం చూస్తున్నామో, ఆ కురుక్షేత్రంలో వాళ్ళు ఎంత ఘోర యుద్ధం జరిగిందంటే, నువ్వు కాలు పెడితే రక్తం ఇట్లా బయటికి ఊరుతా ఉంటా చూసినావా, ఈయన లిటరల్ గా చెరువులు చేసిండు శత్రువుల రక్తంతో. అంత రౌద్రం చూపెట్టాలంటే నువ్వు ఖచ్చితంగా వైలెన్స్ చూపెట్టాలి. సో ఐఎమ్ హ్యాపీ. పరశురాముడు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లడ్ సింపుల్ స్టోరీ. మహావతార్ లో బ్లడ్ డెన్సిటీ కలర్ భలే ఉంటది. మహావతార్ నరసింహలో దీంట్లో కూడా ఉంది. దే ఆర్ గోయింగ్ టు కిల్ ఇట్ మ్యాన్. నాకు నరసింహస్వామి ఎప్పుడైతే సినిమాలో వస్తాడో మహావతార్ లో, అది ఎంత డీటెయిల్ గా ఉంటుంది యానిమేషన్. అంతసేపు కొంచెం నీకు కొన్ని చిన్న ఏదో ఇది ఇట్లా ఉంటుంది చిన్న సినిమాలో, చిన్న సినిమా అండ్ చిన్నపిల్లల సినిమా లెక్క అనిపిస్తుంది. ఎప్పుడైతే నరసింహస్వామి ఎంట్రీ ఇస్తాడో, ఆయన యానిమేషన్, ఆ డీటెయిల్స్, టెక్స్చర్, హెయిర్ ఇట్లా వెళ్ళిపోతారా టోటల్ గా. వేరే సినిమా చూస్తున్నాను ఫీలింగ్ వస్తుంది నాకు. సినిమా మొత్తంలో మహావతార్ నరసింహ మొత్తంలో ఒకటే ఒక నిట్ పిక్ ఏంటో తెలుసా, శామ్సియస్ మ్యూజిక్. నాకు నచ్చలే అస్సలు. లాస్ట్ లో కొట్టాడు నరసింహ. అది నాకు ఇప్పుడు దీంట్లో కూడా తన్నో పరశురామ ప్రచోదయ ఇచ్చిండో కీరవాణి బ్రో, ఇంకేం చెప్పలేను రా. కీరవాణి గారు ఇస్తారు. ఐ వుడ్ సజెస్ట్ మోర్ కీరవాణి గారిని అఫోర్డ్ చేయలేకపోతున్నావు అన్నా కానీ ట్రై గౌరాహరి.
కొంచెం సిమిలర్ మ్యూజిక్ గౌరవరి కొంచెం డ్రమ్స్ ఎక్కువ కొడతాడు. సిమిలర్ టెంప్లెట్లు ఉంటాయి. ఈవెన్ క్వైర్ వాడతారు, ఎక్కువ సౌండ్లు ఎక్కువ వస్తాయి, ముఖ్యంగా వోకల్స్ ఎక్కువ వాడి మ్యూజిక్ ఎక్కువ ఇస్తారు. ఈవెన్ హనుమాన్ కానీ మన మిరాయిలో జైత్రయాత్ అని లాస్ట్ లో మనకి కోదండం రివీల్ అయిన తర్వాత మ్యూజిక్ ఉంటది. రామం పరమానం ప్రాణం సంభవాయ అని కూడా వస్తుంది. అది సూపర్ ఉంటది. విజువల్ గా ల్యాండ్ కాలేదు, సినిమా సీన్ బాగోదు. అవును, మ్యూజిక్ చాలా చేసిండ్రు నిజంగా గౌరహరి. మ్యూజిక్ బాగుంటది. సో నాకు వాళ్ళంటది, నాకు శామ్ సిఎస్ అదే. నాకు ఈవెన్ పుష్ప 2 మ్యూజిక్ కూడా అంత బాగా నచ్చలేదు. పుష్ప 2 ఫస్ట్ మూవీ కూడా మ్యూజిక్ అంత బాగా నచ్చలేదు నాకు. వేరే విషయం అది డిఎస్పీ అంత ఏం చేయలేదు, దీంట్లో ఈయన కూడా ఏం చేయలేదు. బట్ స్టిల్ ఇది టోటల్ వేరేదో సినిమా చూస్తున్నాను ఫీలింగ్ వచ్చింది. అంటే నాకు దీంట్లో స్కోర్ ఏమంత ప్రాబ్లం అనిపించలేదు దీంట్లో, బట్ స్టిల్ ఐ అగ్రీ. ఇంకా ఆ ఇంటెన్సిటీ లాగచ్చు అంటే ఫర్ మహావతార్. బట్ నేను అనుకునేది ఏంటంటే దాని ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు. ఐ హోప్ శ్యామ్ సిఎస్ ఏమి అంత కేపబుల్ లేని పర్సన్ కాదు. ఈజ్ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. సో నాకు అక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఐ హోప్ ఇట్ ల్యాండ్స్ అంతే. నాకు అంటే లైక్ మ్యూజిక్ పరంగా అంత సూపర్ క్రిటిసిజం అయితే లేదు. ఐ డోంట్ థింక్ వీళ్ళు మార్చడం. లైక్ ఇది ఒక టీమ్, ఒక 10-15 ఏళ్ల పాటు కలిసి పనిచేసే టీం ఇది. ఐ డోంట్ థింక్ సో మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ చేయటం అవన్నీ ఉండదు. ఐ కాంట్ డూ ఎనీథింగ్ అక్కడ. కిరవాణి గారిని అయితే వీళ్ళు లోపించి చేయలేరు. December 2027 సినిమా రిలీజ్. మహావతార్ అని చెప్పేసి హిందీలో ఇంకో సినిమా వస్తుంది. దట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ మహావతార్ పరశురామ స్టోరీ మీదనే బేస్ చేస్తున్నారు. అదే సినిమా తీస్తున్నారు. హీరోగా విక్కీ కౌశల్ చేస్తున్నారు. ఆ సినిమా కూడా 2027 డిసెంబర్కి వస్తాడట. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు, అది ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. ప్రీ ప్రొడక్షన్ నాకేంటంటే హిందీ వాళ్ళ మీద నమ్మకం ఉంది. వీళ్ళు ఇడియట్ అంటే ఇడియట్ వస్తారని చెప్పి. ఇప్పుడు స్పై యూనివర్స్ ఎందుకు రావట్లేదు రా అంటే వాళ్ళు భయపడుతున్నారు. దురంధర్ వచ్చింది, డెక్కి మీద అంటారు అందరూ. ఈ సినిమా ఆల్ఫా ఎప్పుడు అయిపోయి ఉంటది. అయిపోయి చాలా రోజులైంది వాళ్ళకి. స్టిల్ ఇప్పుడు లెట్స్ సే లవ్ అండ్ వార్ ఎప్పుడు రిలీజ్? జూనా? లవ్ అండ్ వార్ జూన్ నెక్స్ట్ ఇయర్. రాలేదు, డేట్ రాలేదు. నెక్స్ట్ ఇయర్ జనవరి. బాబు రాదమ్మా, ఇంకా నీకు మహావతార్ రాదమ్మా డిసెంబర్ కి. అదే ఆలోచిద్దాం ఎట్లుందో. ఇంకా వాళ్ళు ఏం డేట్ అయితే స్టార్టింగ్ ఎప్పుడో ఇచ్చారు. స్టార్టింగ్ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఈ సినిమా కూడా మహావతార్ పరశురామ్ కూడా December 2027 వస్తాను అనుకోవట్లేదు. 2028 కి పుష్ అయిపోతుంది. ఇట్స్ అన్ యానిమేటెడ్ మూవీ. వీళ్ళు ముందు నుంచే వర్క్ స్టార్ట్ చేసినా కానీ ఈసారి ఇంకా డీటెయిల్గా చేస్తారు. అండ్ దే గాట్ ద బడ్జెట్స్, దే గాట్ ద యానిమేటర్స్. ఇప్పుడు ఏమంటారంటే వాట్ ఇఫ్, ఇప్పుడు మనకు వచ్చే పోస్టర్ మాత్రం మామూలుగా లేదు. అసలు చాలా బాగుంది పోస్టర్. ఫేస్ లేదు. వాట్ ఇఫ్ ప్రభాస్ ఫేస్ ఉంటుంది దాంట్లో? మామూలు ఉండదు. అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. బట్ అంత ఆస్ట్రానమికల్ స్టెప్ తీసుకుంటే అసలు ఎలా అయిపోతుందో తెలుసా వాను. లైక్ ప్రభాస్ వాయిసింగ్ పరశురామ్ అంటే. ఓ మాట చెప్పనా, నువ్వు ఆస్ట్రానామికల్ స్టెప్ అనుకుంటున్నావు కానీ ఐ పర్సనలీ థింక్ దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. కానీ ఇప్పుడు దీన్ని బీట్ చేయాలంటే నెక్స్ట్ ఏమున్నాయి? గోకుల్ నందన ఉందా? రాని. కల్కి ఉందా? కల్కి 2 parts ఉన్నాయా? రాని. అప్పుడు ఇంకెవరిని లూప్ చేయాలి నువ్వు? ఇప్పుడు హైయెస్ట్ హిట్. ఇప్పుడు నా క్వశ్చన్ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ప్రభాస్ ఫేస్ పెట్టుకుంటే పరశురాముడిగా ప్రభాస్ చాలా బాగా సెట్ అవుతాడు. ప్రతి అవతారము అదే ఫేస్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శ్రీరాముడిగా ఇంకెవరైనా చేయొచ్చు, కృష్ణుడు ఇంకెవరైనా చేయొచ్చు. అండ్ ఆల్సో స్టార్డమ్ ఉండాల్సిన అవసరం లేదు. అరే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ప్రభాస్ కి హొంబాలే తోటి ఒక డీల్ ఉంది. 100 డీల్ పెట్టుకుంటారా, వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. దూర్చు ఏముంది బొక్కలోది. ఇప్పుడు నాకు పర్సనల్లీ చూసినప్పుడు అరే ప్రభాస్ సెట్ అవుతారా మస్తు అనిపిస్తుంది నాకు. ముఖ్యంగా చాలా రోజులుగా పరశురాముడిగా ప్రభాస్ చాలా బాగుంటాడు అనుకున్నాను. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు ప్రభాస్ తో మహావతార్ పరశురామ్ కొడతావు, ఓకే, అది ఇట్ విల్ మేక్ ఆల్ ద వండర్స్ అన్ని అవుతాయి. బట్ తర్వాత అవసరం లేదు. ఇప్పుడు ఇది ఆడాలి అంటే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇది ఆడుతుంది. బట్ దానికి దేనికి ఇంకెవరు ఫేస్ పెట్టాలి? దానికి అప్పుడు చూసుకుందాం. ఎవరు ఫేస్ పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు స్టార్డమ్ ఉందని చెప్పేసి ప్రభాస్ పెట్టమనట్లేదు, ప్రభాస్ సెట్ అవుతారని చెప్పేసి పెట్టమంటున్నా. మేబీ అట్లా అయితే 2 సినిమాలు వస్తాయి యానిమేటెడ్ 2027 లో ప్రభాస్ ఫేస్ తో. రాని హ్యాపీ. ఎటర్నల్ వార్, బాహుబలి, హ్యాపీ. ఎటర్నల్ వార్ అండ్ సినిమాలు 2 బాగుండాలి, 2 ఆడాలి. ప్రభాస్ ఉన్నాడని చెప్పేసి నేను చూడమంటలేను రా, ప్రభాస్ సెట్ అవుతుందని చెప్తున్నా. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఇప్పుడు ప్రభాస్ టోటల్ గా ఇప్పుడు ఇక్కడ ఒకళ్ళు చెప్తున్నారు వరస్ట్ గా ఉంటది యానిమేషన్ లో, ఎవరు ఫేస్ పెట్టదు. ఇక్కడ ఇది కూడా నేను అగ్రీ చేస్తాను. ఏంటంటే నీకు అథెంటిసిటీ క్యారెక్టర్ అదంతా కూడా మనకు ఫీల్ వచ్చిందేమో. ఇప్పుడు నరసింహస్వామి ఉన్నారు, ఆయన సీక్వెన్స్ రంగాన డివినిటీ మనకి సమ్వన్ ఈస్ ప్లేయింగ్ యాజ్ నరసింహస్వామి అంటే దానికంటే న్యాచురల్ గా అక్కరయ్యే డివినిటీ అది ఇంకా బాగుంటది అనుకుంటున్నా. ఇమాజిన్ కదా.
మేబీ బట్ అంటే నేను చాలా రోజులుగా ఎప్పుడైనా కానీ లైక్ పరశురాముడుగా ఒకవేళ చేస్తే మన టోటల్ ఇండియన్ హీరోస్ అందరిలో ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వీళ్ళందరిలో ఎవరు బాగా సెట్ అవుతారు అనిపిస్తే మాత్రం నాకు ఇద్దరు గట్టిగా అనిపిస్తారు. ఒకటి రానా, ఇంకోటి ప్రభాస్. ఇద్దరే. రానా పర్ఫెక్ట్ సెట్ అవుతారు, కాకపోతే రానా యూనో ఈ మధ్యలో కొంచెం అడిట్ అవుతుంది, యానిమేషన్ చేయొచ్చు, బెటర్ చేయొచ్చు. లైక్ ప్రభాస్ ఆయన ఏ ఉన్నాయి కదా ప్రాజెక్ట్స్, ఇంకా రాలేదు, బయట రాలేదా? ఏవి ఆయన రావు, ఏవో హిరణ్య comic కశ్యప్ book అవి ఏవి series రావు, ఏవో అవి ఏవి రావు ఫిక్స్ అయిపో. నాకు అట్లా అనిపించింది. బట్ ఇప్పుడు నాకు ఈ పోస్టర్ చూసిన తర్వాత కూడా అనిపించింది ఏంటంటే వీళ్ళు ఫేస్ ఎందుకు చూపెట్టలేదు మరి. అట్లా వచ్చిన క్వశ్చన్, ఫేస్ చూపించాల్సింది కదా. అది అగ్రి. మిగతా పోస్టర్ మొత్తం గొడ్డలి గొడ్డలి డిజైన్ రా, అద్దెరా గొడ్డలి డిజైన్ అంటే మనోళ్ళ అట్లుండాలి. పరశురామ అంటే పరశురామ ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలి. రామాయణంలో ఉంది అది, ఏంది అది. బట్ సైజ్ పెద్ద ఉందిలే, మన రామునంత సైజ్ ఉంది అది. బట్ స్టిల్ పరశురామ్ అంటే శివుని ఫస్ట్ పరశురాముడి గొడ్డలు అనుకోలే నేను, రామాయణాలో అది సంవారో రాక్షసుడి గొడ్డలు అనుకున్నాను. తర్వాత ఓకే పరశురాముడి గొడ్డలు కూడా ఇలా ఆ సిచ్యువేషన్ అట్లే ఉండి అదొకటే బెటర్. ఎందుకంటే లైక్ అంటే అంత పెద్దగా ఉంది కదా. అంటే పరశురాముడు రాముడు ఆల్మోస్ట్ ఒకటే హైట్, వాళ్ళు ఒకటే ఆజాన్ బాహులు ఇద్దరు. పరశురాముడు ఆజాన్ బాహులు ఇద్దరు ఆ టైంలో 10 అడుగులు ఉండేవాళ్ళు. పరశురాముడికి బోర్ మజిల్ అంటే స్టఫ్ అంతా హడావిడి ఎక్కువ ఉంటది, 12 అడుగులు 18 అడుగులు అంటూ ఉంటది, అంతా ఉంటారు ఉంటది. కాబట్టి ఇప్పుడు పరశురాముడి గొడ్డలు రాముడి కంటే హైట్ ఎందుకు ఉంటది అని అనిపించింది నాకు. అది శివుని ఆయుధం కదా బ్రో. అది ఐ డూ యాక్చువల్లీ అక్కడ దాని ఏమంటారు, ఆ హైట్ అండ్ ఆల్సో అంత సైజ్ ఉంది అనేది నాకు యాక్చువల్లీ అంత పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఆ వెపన్ అంత పెద్దది, దాన్ని వీల్డ్ చేసేది నువ్వు. నీ హైట్, నువ్వు అంత హైట్ ఉన్నా, నువ్వు దానంత హైట్ ఉన్నా కానీ నువ్వు ఇంత బాగా వీల్డ్ చేయగలుగుతున్నావు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది చాలా బాగుంది. అది నాకు ఆ తిప్పేది బాగుంది, ఆ గొడ్డల్ డిజైన్ అంత నచ్చలేదు. ఈ చాలా చేయొచ్చు పరశురామ. ఈవెన్ కల్కి కృష్ణ ఫెల్ట్ గ్రేట్ బికాస్ ఇట్ వాస్ అనానమస్. యా నాకు అలా ఎస్ ఐ అగ్రీ డెఫినెట్లీ. అదే బట్ దీనికి యూ కెన్ డూ ఇట్ అన్న ఫీలింగ్. అంటే లైక్ నాకు ఒకటే రాని, ఇప్పుడు పెట్టాలి పెట్టొద్దని నేను అనట్లేదు. నాకు ఎందుకు అనిపించింది అంటే ఆ పోస్టర్ రిలీజ్ చేసారు, నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే టీజర్ రిలీజ్ చేస్తాను. యాక్చువల్లీ టీజర్ రాలేదు. సరే పోస్టర్ చూసినా పరశురాముడిగా నువ్వు ఫేస్ చూపెట్టాల్సిందే నాకు అనిపించింది. ఫేస్ ఎందుకు చూపెట్టలేదు? ఒకవేళ ఫేస్ చూపించినావు అనుకో, ఇప్పటి నుంచే బీట్ నువ్వు ఏ హీరోని పెట్టట్లేదు, నార్మల్గా నువ్వు చేసేసినావు అంటే ఫేస్ ఎవరిది పెట్టినా నార్మల్ ఫేస్ ఉన్నా కానీ పెద్ద అయినా అనుకో, ఒకవేళ నీకు క్రిటిసిజం వచ్చినా కానీ యూ హ్యావ్ ఇనఫ్ టైమ్ ఆ ఫేస్ ను బెటర్ చేయొచ్చు. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఏదైతే మనకి వీడియో గేమ్ ఉందో, స్పైడర్ మ్యాన్ 2018 దాంట్లో వాళ్ళు ఫేస్ మళ్ళీ రీమాస్టర్ చేసి ఫేస్ మార్చారు. చాలా క్రిటిసిజం వచ్చింది, తర్వాత అది బెటర్ అయింది. టెక్నికల్ చెప్పాలంటే బెటర్. ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేసిన ఫేస్ చాలా బాగుంది అది యాక్చువల్లీ. బట్ అప్పుడెందుకు మార్చినవారు అని చెప్పేసి తిట్టిరు. ఇప్పుడు చూసుకుంటే బాగుంది. మెల్లగా జనాలకి అది అలవాటు అయిపోయింది, అది బాగుందని చెప్పేసి వాళ్ళకి కొంచెం టైం ఇచ్చింది అనమాట. ఒకవేళ నువ్వు ఫేస్ ఎవరిది పెట్టట్లేదు, హీరోది నువ్వు సొంతంగా క్రియేట్ చేస్తున్నావు అంటే ఇప్పుడే చూపెట్టాల్సిందా నా ఫీల్. అట్లా పెట్టట్లేదంటే మేబీ ఉన్నారా ఎవరైనా, ఆల్రెడీ ఆయన చెప్పారు ప్రభాస్ గారి ఫేస్ మా దగ్గర ఎవరి నుండి డేటా దొరుకుతుంది మేము పెడతామని ఆయన చెప్పిండు. డైరెక్టర్, సేమ్ డైరెక్టర్, మన నరసింహ డైరెక్టర్. ఇక్కడ జస్ట్ ఏమంటారు దాన్ని, చాయిస్ అంతే, మనం కేపబిలిటీస్ కాదు, జస్ట్ అనుకోవాలంతే, ఇంకేం అవసరం. ద థింగ్ ఈస్ ఇప్పుడు ప్రభాస్ గారి ఫేస్ పెట్టడం ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టర్ ఫేస్ పెట్టడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్ వస్తా అంటే ఐ డోంట్ యాక్చువల్లీ థింక్ సో. మనం అనుకుంటాం కరెక్టే. మనము ఇప్పుడు మనకి ఏదైతే ఫేస్ చూసినామో ఆ ఫేస్ చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది దాంట్లో హీరోని ఆర్ ఎల్స్ ఎవరి ఫేస్ చూడాలనుకోవట్లేదు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ యాక్టర్స్. రాజమౌళి గారు అంటారు, ఇప్పుడు మహాభారతం సినిమాలు తీస్తే ఫ్రెష్ యాక్టర్స్ తో తీయాలి అంటారు, అంటే దాని నుంచి వచ్చే ఇంపాక్ట్ వేరు అని కూడా చెప్తారు. సో ఒక స్టార్ ఒక క్యారెక్టర్ని హెల్ప్ చేస్తే ఎందుకో దాని బరువు ఎక్కువ వద్దని అనుకుంటాను. అండ్ ఆడియన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ లేదా కొన్ని సీక్వెన్సెస్లో లైక్ ఇక్కడ స్టార్ ఇలా చేయకూడదు అంటే అలాంటి లిమిటేషన్స్ పడతాయి అనుకుంటాను నేను. బట్ యా మేబీ అవ్వచ్చు. నా ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇఫ్ ద స్టోరీ ఈస్ రియలీ గుడ్ లైక్ మహావతార్ నరసింహ, వీళ్ళు చాలా జాగ్రత్తగా చాలా బాగా తీస్తే ఇఫ్ యూ పుట్ అ స్టార్ ఫేస్ ఇన్ ఇట్ ఇంకా బాగా యాంప్లిఫై అవుతుంది ఆ స్టోరీ బాగా చెప్పడానికి. దట్ ఈస్ ఆల్సో వన్ అవుతుంది, అంటే మెయిన్ రీచ్ ఎక్కువ వస్తుంది. ప్రభాస్ లాంటి ప్రభాస్ ఇన్ దిస్ మూవీ ఒకవేళ చాలా బాగుందంటే సినిమా చాలా బాగుంది, మహావతార్ నరసింహ రేంజ్ లో ఉండండి రా, ఇంకెక్కువ నాకు ఏం వద్దు, మహావతార్ నరసింహ రేంజ్ లో ఉండని సినిమా మహావతార్ నరసింహ కంటే ట్రిపుల్ కొడుతుంది, ఈజీ కొడుతుంది ప్రభాస్. కన్వీనియంట్ కొడుతుంది. బేసిక్లీ అదే హుంబాలే కనెక్షన్, ప్రభాస్ మాట్లాడారు ఆల్రెడీ ఒకసారి, ఈజీ కొట్టేస్తుంది. ఇది ఈజీగా. అరే పరశురామ్ సినిమా 600 కోట్లు ఈజీ కొట్టేస్తుంది, టెన్షన్ ఏం లేదు.
అంటే like ఇప్పుడు ఏంటంటే ఇదే సిచ్యువేషన్ ఏవైతే డాట్స్ ఉన్నాయో వాటన్నిటిని కనెక్ట్ చేస్తున్నా. హుంబాలే ప్రొడ్యూసింగ్ వాళ్ళు ఆల్రెడీ ప్రభాస్ తోటి వాళ్ళకి డీల్స్ ఉన్నాయి, రావట్లేదు సినిమాలు అవి వేరే విషయం. అండ్ తర్వాత అశ్విని కుమార్ గారు ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆయనే వీ హ్యావ్ ద డాటర్స్ ఆఫ్ ప్రభాస్ గారు వీళ్ళందరూ ఉన్నారు, మేము నరసింహ ఈ అవతారాలలో వాళ్ళ ఫేస్ కూడా మేము వాడొచ్చు అని ఆయన చెప్పిండు, పాస్ట్లో చెప్పిండు ఆయన. సో ఇవన్నీ చూసిన తర్వాత ఒకసారి బ్రెయిన్ లో ఓకే స్పార్క్ ఐ వాస్ క్యూరియస్, అందుకే మాట్లాడినా, అంతకంటే ఇంకే